వెళ్ళిపోయారండి. బాబు ఆ? ఎలా ఉందండి? అలాగే ఉందిరా, పట్నం తీసుకెళ్లాలో అవే అక్కర్లేదు, ఆడగా చెప్పండి. ఎరా ఆరు చెప్తే నమ్మకమేనండి. ఏ నమ్మకం ఏమిటో. బాబు ఉండరా, కాస్త పని ఉంది. వెళ్ళిపోతురుగానండి. లోపల మంచం మీద ఉన్న మనిషి తమ తమ్ముడు గారు అవుతారు కదండి. అవును. చిన్నప్పుడు చూసాను ఎంత అయ్యారో ఏటో. ఏంటండి రోగం? ఒంటి నీరుగానే పట్టిందండి? అదేం కాదురా, విరోచనాలు. పాపం పొడిగెంతుంటారండి? ఎంత ఉంటాడు? అదిరా అంతే. బాబు పెదనాన్నగారితో చెప్పి ఓ 25 రూపాయలు పించారంటే దేనికి? పలుగు పూజ పార పూజ చేసి గోయిత పెడతామండి. రేయ్, బాబు చచ్చిపోయిన తర్వాత అవ్వాలంటే లేట్ అవుతుందండి. ఈ పట్నం వెళ్ళిపోతానంటున్నాయండి. దున్నపోతు కొడకలారా, అవతల ఒంట్లో బాగా బాధపడుతుంటే వెధవ మాటలు మాట్లాడతారా? అది కాదు బాబు. ఛే, నోరు మూసుకుని వెళ్ళండి అవతలకి. కాదు బాబు. చే పొమ్మ అంటుంటే పదా అவ்வளోదానే మన సిగ్నేదండి. వెధవ మొఖానికి సిగ్గుటి మళ్ళీ. ఆ, నా కొడుకు, నా కొడుక వెళ్ళిపోయావా కొడుకు, నా కొడుక, నా కొడుకు, నా కొడుక. మాది లోపల రెండండి బాబు. లోపల రెండండి రా. కుక్క నోరుమే ఎదవా. సచ్చినా కేడకెళ్తాడు. మన కాడికే వస్తాడు. అవసరం ఆడిది. వ్యాపార రాసింది తెలుసుకో ఎదవా. ఒరే సాంబయ్య, మా పెదనాన్న గారు అబ్బాయి పోయాడు, కాస్త ఏర్పాట్లు చూడండి. ఖాళీ లేదులే, రేపు చూద్దాం. అదేమిట్రా, అవతల మనిషి ప్రాణం పోయింది అంటే కాళ్ళు లేదు, రేపు చూద్దాం అంటావు? కాలేదు అలవా. ఇందా కుర్రాడికి ఒంట్లో బాగాలేదంటే అక్కడెక్కడే తిరిగారు. అప్పుడు ఖాళీగానే ఉన్నామయ్యా, ఇప్పుడు పనిలో ఉన్నాం. చూద్దాంలే. ఖాళీగా ఉన్నా ఫోన్లే పాపం గొయ్యి తీసి పెడతా అంటే కసుకున్నాగా ఇలా. మరి మనిషి చావక ముందే నువ్వు గొయ్యి తీస్తానంటే ఎలా? అవతల తల్లిదండ్రి ఎంత బాధపడతారు? ఇప్పుడు మాత్రం బాధపడటం లేదేటండి. మీ ఇష్టం వచ్చినప్పుడల్లా చచ్చిపోతే మా ఖాళీ ఉండదేటండి. లోపటేరా. చచ్చిన మనిషిని గురించి నువ్వు అలా మాట్లాడటం తప్పురా. కనీసం నీకు జాలి లేదురా? వెళ్ళండి. చచ్చిపోయిన వాళ్ళందరి కోసం మేము జాలి పడతా ఉంటే మా కోసం జాలి పడాల్సి వస్తుంది ఆ తర్వాత ఎవరైనా. ఇంతకీ ఏమిట్రా నువ్వనేది? నేను ఇవాళ రావడానికి వీలు పడదు. ఉండు, ఈ విషయం ప్రెసిడెంట్ గారితో చెప్తానుండు. చెప్పండి. లేకపోతే ఆ రుచి గొయ్యతవుతారేమో కనుక్కోండి. అదే కనుక్కుంటాను. రెడ్ జెల్